ఆకాశములకు అధిపత్యమైన మా దేవా, అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో కూడి నేను గణపరచడానికి, నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప శుభతరుణమును బట్టి వందనాలు, స్తోత్రాలు. కనికరించువాడవు, కృపచూపు దేవుడవు, సమృద్ధి అయినటువంటి నీ యొక్క ఆదరణ కలిగిన రెక్కల చాటున దాయువాడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, నీ మందిరంలోకి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా, ఈ యొక్క నాన్న తండ్రి శిలువ ధ్యాన దినాల్లో మేము నివసిస్తూ ఉండగా ఆ శిలువ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. ఆ శిలువ ఆ శక్తితో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మేము నాయన పాడిని స్తుతించడానికి సిద్ధపడుచుండగా నీ కృపను అత్యధికముగా మా మీద కృపరించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించుకుందాం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా అనే పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలోనే నుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో పెట్టి తిని. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతలే. నాకెంతో ఆనందం. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుందివా. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుందివా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా.
దీంట్లో నీ ముఖము నా మనోహరము అనే పాట పాడుకుందాం. నీ ముఖము మనోహరము అనే పాట పాడుకుందాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి. ఆమేన్. అందరం పాడదాం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, ఓ నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజ బలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజ బలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు యము. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నీచత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నీచత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నేను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాల శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి
నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. ఆమేన్. అనగలనా నిన్ను వీడి అయినా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. మనగలనా నిన్ను వీడి నా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం. అందరూ పాడదాం ప్రభుత్వనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా చున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి వర్షపు లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలనే ఆశనన్నిల్ బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు రాసిన ఈ కీర్తన కోరా యొక్క కుమారులకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వారు దానికి సంగీతము వాయిద్యములతో సంగీతము ఆల్పించడానికి ఆ కోరా యొక్క కుమారులకు దాన్ని ఇచ్చారన్నమాట. అంటే చీఫ్ మ్యూజిషియన్స్ ఉంటారు ప్రతి ప్యాలెస్లో, ప్రతి మరి ఇదివరకు మన ఆస్థానాల్లో కూడా ఆస్థాన కవులని, ఆస్థాన సింగర్స్ అని అలాగా ఉండేవాళ్ళు. అలాగే దావీదు యొక్క ఆస్థానంలో ఆయనకు కూడా మ్యూజిషియన్స్, కీర్తనాకారులు ఉన్నారు. ఆ కీర్తనాకారులు ఎవరంటే కోరా యొక్క కుమారులు. అది మనం ఫస్ట్ క్రానికల్స్లో మనం చూసుకోవచ్చు. ఆ కోరా యొక్క కుమారుల పేర్లు ఫస్ట్ క్రానికల్స్లో ఉంటుంది, తర్వాత మనం చదువుకోవచ్చు. కాబట్టి వారు రాశారనమాట. మరి దేవుడు ఏ విధంగా ఉంటారు, ఆయన యొక్క మహాత్మ్యము గురించి వాళ్ళు పాడుచున్నారు. ఎలా పాడుచున్నారంటే దేవుడు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడు. మనం ఎలా పాడాలండి? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటంగా పాడాలి. అంతేగాని నెమ్మదిగా, లేకపోతే ఏదో వచ్చాం కాబట్టి ప్రేయర్ చేయాలి కాబట్టి చేస్తున్నాము, వచ్చాం కాబట్టి పాటలు పాడాలి కాబట్టి పాడుతున్నాము అన్నట్టు ఉండకుండా జయధ్వనులతో దేవుణ్ణి మనం ఆర్భాటంగా మనం కీర్తించాలి, ఆయన్ని సేవించాలి. అదేవిధంగా యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నారు. ఇది రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి సెకండ్ కమింగ్లో ఎలా ఉంటారు, సెకండ్ కమింగ్ రెండో రాకడలో మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా వస్తారు, భూమికి ఎలా వస్తారు? మహోన్నతుడు, భయంకరుడుగా సర్వభూమికి మహారాజై వస్తారనమాట. మహారాజై, హీ విల్ బి ద కింగ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. అన్ని నేషన్స్కి ఆయన అందరూ తెలుసుకుంటారు, ఆయన ఈయనే మహారాజు, ఈయనే కింగ్, ఈయన తప్ప ఇంకెవ్వరు లేరు, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు అని తెలుసుకుంటారు. ఆ విధంగా మరి ఆయన మన మధ్యకు రానే ఉన్నారు. అదేవిధంగా ఆయన జనులను మనకు లోపరుచును, ఆయన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. మరి ఎవరైతే ఆయన యందు భయభక్తులు లేరో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం లేరో అలాంటి వారిని ఏం చేస్తారండి? ఆయన అణగద్రొక్కుతారు. అలాంటి వారిని ఆయన చెప్తారు. ఎంతో కాలం చెప్తున్నారు, ఎంతో కాలం మరి గాస్పుల్ వస్తుంది, టీవీలో వస్తుంది. మరి ఇదివరకు అయితే నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది. పొద్దున్నే 7ంటికి, సాయంత్రం 7ంటికి మా చిన్నప్పుడు రేడియోస్ ఉండేవి. 1985, 1989, 1990 ఆ టైంలో 1989 ఆ టైంలో
రేడియోస్ ఉండేవి. అప్పటి నుంచి సువార్త అనేది ప్రకటించబడింది. కాబట్టి అప్పటి నుంచి మనం వాక్యం వింటూనే ఉన్నాం. ఆ టైంలో ఎవరు చెప్పారంటే ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు రేడియోలో. పొద్దున్న సాయంత్రం మా తాతగారు లెక్కనే ఆ వాక్యం వినేవాళ్ళు. మేము కూడా ఆయనతో పాటు అందరం వినేవాళ్ళము, దాన్ని ఆచరించే వాళ్ళం, పాటించే వాళ్ళము. మరి అదేవిధంగా మనం భయభక్తుల్లో ముందుకి సాగుతూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మరి విశ్వాసంలో లేరో మరి అంత వాక్యం వచ్చినప్పుడు వారు విని ఆయన వైపు తిరగని వారందరూ దేవుడు ఏం చేస్తారని అనగదొక్కుతారు. మరియు తాను ప్రేమించిన యాకోబును మహాయాస్పదముగా మన స్వాస్థ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేయను. మన స్వాస్థ్యం ఏంటండి? మన స్వాస్థ్యము పరలోకము. ఆ పరలోకం మనకి ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి మనము ఇక్కడ ఏమి సంపాదించకపోయినా యాకోబు యొక్క స్వాస్థ్యము మనము సంపాదించుకునే వారమై ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని యందు నమ్మిక కలిగే విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దేవుడు యాకోబుకి ఎటువంటి స్వాస్థ్యం ఇచ్చారో ఆ ఇన్హెరిటెన్స్, అదే విధంగా యాకోబుకి ఎంతో బ్లెస్సింగ్ ఇచ్చారు. ఈవెన్ ఇన్ ద మరి ఆయనకి హెవెన్లోనే కాదు, భూమి మీద కూడా ఆయనకి స్వాస్థ్యం ఉంది. మరి అదేవిధంగా అలాంటి ఇన్హెరిటెన్స్ మనం కూడా పొందుకోవాలంటే మరి దేవుని యందు మనం అదే విధంగా యాకోబు వల్లే మనం కూడా అదే విధంగా నమ్మకంగా ఉండాలి. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు అని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. 8వ వచనం చూసినట్లయితే దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అన్యజనులకు కూడా రాజై ఉన్నారండి. ఊరి మనకే కాదు, అందరికీ ఆయన రాజై ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో పట్టుదలతో మనము దేవుని యందు ఒకరోజు కాదు కానీ రోజు ఏమైనా చిన్న తప్పులున్నా, చిన్న కొన్నిసార్లు క్లాషెస్ వస్తాయి, కొన్నిసార్లు జెలసీ ఫీలింగ్స్ వస్తాయి, కొన్నిసార్లు హెట్రెడ్ అంటే కొన్నిసార్లు కోపం వస్తుంది కొంతమంది మీద. అలాంటివన్నీ ఉన్నా కూడా మనము ఏం చేయాలి? ఆయన యందు మనం వాళ్ళందరినీ క్షమించాలి. వాళ్ళందరినీ మనము ఫర్గివ్ చేసిన తర్వాత మరి వాళ్ళతో మనం మాట్లాడాలి. అంతేగాని వాళ్ళతో ఏదో మనెవరో వాళ్ళెవరో అన్నట్లు ఉండకూడదు. మేమెవరో అన్నట్లు ఉండకుండా మనము దేవుడు మనల్ని మరి ఎన్నో పాపాలు చేశారు చాలామంది, వాళ్ళందరినీ క్షమించారు. పాపాలు చేసిన వాళ్ళందరినీ క్షమించారు. అదేవిధంగా మరి మనం కూడా క్షమించాలి. మరి ఎన్నిసార్లు క్షమించాలని రాసిందండి? 77 టైమ్స్. మనం 7 మార్లు 77 మార్లు మనం క్షమించాలి. మరి అన్నిసార్లు క్షమిస్తున్నామా మనం ఒక పర్సన్ని? లేకపోతే అవన్నీ చూస్తారు దేవుడు, మన హార్ట్ని చూస్తారు, మన హృదయం ఎలా ఉందో కూడా చూస్తూ ఉంటారు. మన హృదయాన్ని పరీక్షిస్తారు. మన హృదయంలో మనం ఏమి ఆలోచిస్తున్నాము అవన్నీ మనతో చెప్తా ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి మనం అవన్నిటికీ మరి ఆ యాకోబు యొక్క స్వాస్థ్యానికి మనం అర్హులుగా ఉండాలంటే మరి అవన్నీ మనలో మరి ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాము, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు. ఆ ఫలాలు అన్నీ మనలో ఉండాలి. ఆ ఫలాలు ఉంటే గానీ మనము దేవుని ఆత్మతో నడిచిన వారమై ఉంటాము. మరి మనందరం దేవుని ఆత్మతో నడుస్తున్నామని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మరి దేవుడు దీవించుగాక. ఆమేన్. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా.
తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు జయము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు జయము. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు జయము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు జయము. మోషే ప్రార్థించగా మన్నాను నిశ్చితివి. అందరూ ఆరాధిద్దాం ఆత్మతో సత్యముతో. మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను నిశ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. సెలవిమ్మయా సెలవిమ్మయా ఈ క్షణమేసయ్యా. సెలవిమ్మయా సెలవిమ్మయా ఈ క్షణమేసయ్యా. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారెనే. నీవు సెలవియగా మారా మధురం మారెనే. నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయేనే. నీవు సెలవియగా నీ కార్యములు స్తోత్రం స్తోత్రం హృదయపూర్వకంగా ప్రభుత్వం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. హల్లెలూయా 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 ఆమేన్. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలయ్యా. ఎలా వర్ణించగలము నీ ప్రేమను ప్రభా, ఎలా గణపరచగలము ప్రభా. మీరు చేసిన కార్యములు అవి మా ఊహకు మించినవయ్యా. మా మాటలు చాలవు ప్రభా నిన్ను గణపరచడానికి. ఈ రాత్రి కాల సమయంలో హృదయపూర్వకంగా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. స్తోత్రములు ఆయన, స్తోత్రములు ఆయన, స్తోత్రములు ఆయన. ఈ స్థలము నీ ఆత్మతో నింపిన దేవుడవు నీకు వందనాలు అయ్యా. నీ ఆత్మ సంచారం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. మమ్మను తాకండి, మమ్మను బలపరచండి ప్రభా. నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయములు ఈ ఆరాధన స్తుతులు ఆయన నామములకు ఇష్టముగా ఉండునట్లు, ఆయన నామం కనపరచబడినట్లు మనందరం ప్రార్థిస్తూ ఉండగా మన ప్రియులు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే
నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, సర్వాశీర్వాదాల కారణభూతుడా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్య ధ్యానం చేయించుండగా మాకు వినగలుగు, చెవిని గ్రహించగలుగు మనస్సునిచ్చి నీ వాక్యమును ఎదుగు వారిగా, నీ మాటలను ప్రభా జరుగుని వారిగా తండ్రి, నీ యొక్క మార్గములను, నీ యొక్క ఆజ్ఞాలను పాటించు వారిగా నీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ నేను ఒక వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు ఈ యొక్క మాటలు మీ మధ్యలో పంచుకొనడం కొరకు. ఆత్మపూర్ణులుగా విందాం, ప్రభు సన్నిధిలో ఆయన మాటలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలీదు, నేను ఎప్పుడు నేను సిద్ధపడతానో ఆ రోజు దేవుడు ఆ మాటతో మాట్లాడినవారు నన్ను. చాలాసార్లు నా లైఫ్లో జరిగింది. మరి ఈరోజు ఏం జరగబోతుందో నేను ఎదురు చూద్దాం దేవుని మాట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 24వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. 24వ అధ్యాయము 6-7 వచనములు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడు నగునట్లు, నేను యెహోవానని ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడి మాట నాలో ఎందుకు పెట్టారో. ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడు దేవుడు, ఆయన సత్యవంతుడు. 110వ వాక్య భాగములు అంటారు, ఆయన నరుడు కాడు. ఏం కాదంటే ఆయన నరుడు కాదు. అంటే నరులేంటి, ఎక్కడో మాట అంటారు, అక్కడో మాట అంటారు, ఇప్పుడో మాట అంటారు, ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో మాట అంటారు. కానీ ఆయన ఏ మాట అంటాడో ఆ మాట చేసే దేవుడు, ఏ వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానక తన కృప చూపే దేవుడై ఉన్నాడు, విడువక తన యొక్క హస్తములలో మనను దాచువాడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మన నుండి దూరం అయ్యే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బహుగా నమ్ము మాట ఏంటంటే, ఆయన మనం మరిచిన ఆయన మర్చిపోడు, మనం మాట తప్పిన ఆయన మాట తప్పుడు, అబద్ధం ఆడటకు ఆయన ఎన్నడు నరుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడంట, తన దృష్టి ఉంచుతాడంటండి. 139వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నేను కూర్చుండుట నేను లేచుట నీవు ఎరిగి ఉన్నావు. ఇంక కిందగా భాగాలకు వెళ్తే, నేను ఆ వేకువ రెక్కలు కట్టుకుని బూదిగంతముల వరకు ఎగిరిపోయినా నీవక్కడ ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే సముద్రపు అడుగులోనికి పోయినా నీవక్కడ ఉన్నావు. ఆయన ఉన్న దేవుడు, ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కానే కాడు. ఆయన ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అనటకు ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి ఈజ్ ఓమ్నిపోటెంట్ గాడ్. ఆయన సర్వము వ్యాపించినటువంటి దేవుడు, ఓమ్ని ప్రెసెంట్ గాడ్. ప్రతి చోట కూడా ఆయన తన యొక్క సన్నిధినిచ్చి దేవుడు. ఆయన సన్నిధి నుండి పారిపోవట ఎవరి తరము కూడా కాదు. ఆయన కను దృష్టి నుండి దాగుట ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రాత్రి కాల సమయంలో నా కను దృష్టిలో వారిని ఉంచుతానంటున్నాడు. ఈ రాత్రి మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, 3 వాగ్దానాలు చేస్తున్నాడు. నా కను దృష్టి వారి మీద ఉంచుతాను, 2 వారిని నేను కడతాను, తర్వాత ఏమంటున్నాడు, నేను వారిని నాటుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి, నా కను దృష్టి వారి మీద ఉంచుతానంటే చెబుదాం, ఆయన కను దృష్టి నా మీద ఉండును. అందరూ చెప్తాం, ఆయన కను దృష్టి నా మీద ఉండును. పిల్లలు కూడా చెప్పాలి, ఆయన కను దృష్టి నా మీద ఉండును.
ఆయన నన్ను కట్టును, ఆయన నన్ను నాటును, ఆయన నాకు దేవుడగును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వి షుడ్ కన్ఫెస్, మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకోవాలంటే ఆయన నాకు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనకి ఇంకా దేవుడు ఎవరు లేరు. వీఆర్ నాట్ అండర్ సంబడి. మనం ఎవరి కింద ఉన్నాము, మనం ఎవరి కింద ఉన్నామంటే ఆ యెహోవా దేవుని యొక్క కన్ను దృష్టిలో, సర్వాంతర్యామి కన్ను దృష్టిలో, సర్వం ఎరిగినటువంటి వారి కన్ను దృష్టిలో, సైన్యములకు అధిపతి అయిన వారి యొక్క కన్ను దృష్టిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనులు సమస్తమును భూమి అంతా వెతుకుతుందంటండి. కనులు భూమి అంతా వెతుకుతుందంట. ఒక చోట అంటే రోగులు రాసిన పత్రికలో ఆయన కనులు భూమి అంతా వెతుకును, కానీ ఒక్క నీతిమంతుడు కూడా కానరాలేదు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారని మా దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3:23 రోమిలకు రాసిన పత్రికలో. ఈ రాత్రికాల సమయంలో ఆయన కను దృష్టి ఏ కుటుంబం మీద ఉంటుందో, ఆయన కను దృష్టి ఏ మరి సహోదరి మీద ఉంటుందో, ఆ కను దృష్టి ఎవరి మీద ఉంటుందో వారు గొప్పవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. వారిని ఏ దుష్టుడు కూడా తాకజాలడు. ఎందుకంటే వారు ఎవరి కను దృష్టిలో ఉన్నారు? దేవుని యొక్క కను దృష్టిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కను దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? కోటి సూర్యుల తేజస్సు కంటే గొప్పది. హల్లెలూయా. కోటి సూర్యులు, ఒక సూర్యుడు వంక చూస్తేనే మనకు కళ్ళు కనపడవు ఒక నిమిషం. మరి కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి ఆయన కను దృష్టిలో మనం వచ్చామంటే ఇంకా మన మీద ఏ బ్యాక్టీరియా కానీ ఏ దుమ్ము కానీ ఏదైనా వాళ్ళదంటారండి? ఏమి వాళ్ళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మనకు, మన సంఘమునకు, ఈ లైవ్ లో చూస్తున్న వారికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా కను దృష్టిలో నేను ఉంచుతున్నా నిన్ను, నువ్వు భయపడిన అవసరత లేదు. 121 కీర్తన భాగం అంటాడు, ఇశ్రాయేలు నిన్ను కాచువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభము గాను, రాత్రి వెన్నుల దెబ్బ గాని, మరి దుష్టుని యొక్క కీడు, దుష్టుని యొక్క బాణములు తగలకుండా రాత్రి వేళ ఆయన ఎలా ఉన్నాడంట? అగ్నిస్తంభముగా వారితో నడిచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దైవజనమ, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కను దృష్టిలో నేను ఉంచుతున్నాను. ఆయన కను దృష్టిలో ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని టెలిస్కోపులు కూడా పనిచేయవండి ఆయన కనుకున్నటువంటి గొప్ప శక్తి. ఆయన కను దృష్టి ఎప్పుడు తన కుటుంబం, తన నమ్మిన వారి మీద ఉంటుందంటండి. ఆయన కను దృష్టి ఎప్పుడు రాత్రి అనక పగలనక, అది మరి డే అండ్ నైట్, అది ఏ అసమయం అనక ఆయన కను దృష్టి ఆయన మీద ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. యోనాకు చెప్పాడు, ఏమనంటే, యోనా నా పిల్లలు నశించిపోతున్నారు, పాపంలో ఉన్నారు, నేను వారిని శిక్షించబోతున్నానని చెప్పు అంటే యోనా ఒక దెబ్బ పడిపోయాడు. అమ్మో, నేను కానీ వీళ్ళు అక్కడ చెప్తే ఆయన ఇంకా వాళ్ళని బతకనిస్తారా? నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈరోజు చాలామంది సేవకులు భయపడుతున్నారు. ఏంటి తెలుసా? ఈరోజు వ్యతిరేకులు ఎక్కువైపోయారు. ఎక్కడికి వెళితే ఏం జరిగిద్దన్న భయం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా ఒక్క రాయి కాదు కదా, వెంట్రుక కూడా మన మీద వాళ్ళదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకవేళ మనలను ఆయన శ్రమకు అప్పగించాడు అనుకోండి, ఒకవేళ మనల్ని శోధనకు అప్పగించాడు అనుకోండి, ఒకవేళ మన హింసకు అప్పగించాడు అనుకోండి, కారణం ఏంటో తెలుసా? ఆయన ఇంకా గొప్పగా హెచ్చించబోతున్నాడని. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడని, ఆయన తన శక్తితో, పునరుద్ధాన శక్తితో మనను నింపుతున్నాడని. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనము ప్రత్యేకించబడ్డామని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? శోధన వచ్చినప్పుడు మనం భయభ్రాంతులం అయిపోతాం. చాలాసార్లు హింస వచ్చినప్పుడు మనం దాగడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనము ఆయన మన మీదకి అప్పచెప్పినప్పుడు దాన్ని మన మీద తీసుకుంటామో, మనము క్రీస్తును యొక్క శరీరమును ధరించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. పౌలు సౌలుగా మారక మునుపు ఆ యొక్క దమస్కాలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళుతూ ఉంటే, అక్కడ దమస్కా ఆ గవని దగ్గరికి వెళ్ళంగానే వెలుగుతో ఆయనను స్ట్రైక్ చేశాడు. పడిపోయాడు ఆ గుర్రం మీద నుండి. అరుస్తున్నాడు, నాకు కనబడతలేదు. ఎవరు నువ్వు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు కదా తన మెల్లైనటువంటి మృదువైన స్వరంతో, సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసిస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు హింసించబడేవారు ఎవరు? దేవుని బిడ్డలు. హింసించబడేది ఎవరు?
యేసు ప్రభువుల వారు. యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు ఇప్పుడు? నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, వీరి హింస వలన మనం ఏమవుతున్నామంటే ఆయనను మనము ధరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ధరించుకుంటున్నాం. మొన్నటి దినాన మన మణిపూర్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క హింసలో ఒక కుటుంబాన్ని జాన్ ప్యాటన్ గారు దర్శించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, కుటుంబంలో ఆ ఇద్దరు మగపిల్లోడు ఆడపిల్ల తల్లిదండ్రులు ముగ్గురు కలిసి మధ్యాహ్న సమయంలో ప్రభుని స్తుతించడం వారికి అలవాటు అంట. వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తున్న క్రమంలో అనుకోకుండా 15 మంది కుర్రగాళ్ళు లోపలికి దూసుకొని వచ్చి ఆడపిల్లని తీసుకెళ్ళిపోయి చెట్టు కట్టేసి రేపు చేసేసారు. చెల్లిని రేపు చేస్తున్నారని కుర్రాడు పరుగులు తీసుకుని వెళ్తూ ఉంటే ఇద్దరేమో చేతులు పట్టుకుని ఉంటే ఒకడు కత్తితో అలా అనుకోవటంగానే తల ఎగిరిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తల్లిదండ్రులు మోకాళ్ళ మీద కూడా అరుస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, ప్రభుని మహింపరుస్తున్నారంట, ఘనపరుస్తున్నారంట. వారిని అడిగారంట, ఈయన మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందండి అంటే, వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ సమయంలో నా తండ్రి శిలువలో వేలాడుతూ ఆ కారుతున్నటువంటి రక్తధారలతో మాకు కనపడ్డారు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మనం శ్రమకు, శోధనకు, నిందలకు లోనవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనము కాదు మన ప్లేస్లో ఎవరు హింసించబడుతున్నారు? యేసయ్య. మనము కాదు మన ప్లేస్లో ఎవరు దూషించబడుతున్నారు? యేసయ్య. మనము కాదు మన ప్లేస్లో నిందించబడుతున్నది ఎవరు? యేసయ్య. మనము ఆ యొక్క నిత్య సత్యాన్ని ఎరిగినప్పుడు మనకు భయం అనేది ఉండదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన భయపడే ఆత్మను మనకి ఇవ్వలేదు. నేను దత్తపుత్ర ఆత్మని ఇచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మనలో ఏ ఆత్మ ఉన్నట్టు? దత్తపుత్ర ఆత్మ. అంటే క్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో వసిస్తుంది. ఆయన ఆత్మ మనలో వసిస్తున్నప్పుడు తండ్రి యొక్క కన్ను దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుమారుడు ఇప్పుడు తమ్ముడు యూనివర్సిటీ తన బిడ్డను తీసుకొని జోన్ తీసుకొని వెళ్తా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన కన్ను దృష్టి ఎక్కడ ఉంటుంది? ఏదన్నా పని మీద ఉన్నా సరే కళ్ళంతా కూడా మనసంతా ఎక్కడ ఉంటుంది? పిల్లోడి మీద ఉంటుంది. అలాగే నువ్వు ప్రొద్దున లేచిన కాడి నుంచి పడుకునే వరకు కూడా నీ ఆయన కన్ను దృష్టి ఎక్కడ ఉంటుంది తెలుసా? మన మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మధ్యాహ్నం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, వారికి మేలు కలుగునట్లు నా కన్ను దృష్టి వారి మీద నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం ఏమంటున్నాడంటే, ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టుదును. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవాలి. ఒక ప్లానర్ని పిలుస్తాం, ఇంజనీర్ గారికి పిలిచి చెప్తాం, అయ్యా మాకు 2 బాత్రూములు కావాలి, 2 బెడ్రూములు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తాం మనం. ఆయన ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి టకటక గీతలు గీసేస్తాడు. అనుకుందాం, కట్టిన తర్వాత పేద భూకంపం వస్తే పడకుండా ఉంటుంది అంటారు. అది ఆడెంత లావు ఇంజనీర్ కట్టినా సరే పడిపోద్ది. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటో తెలుసా? ఈ శరీరం అనేటటువంటి కట్టడాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఈ లోకానుసారమైన శ్రమలకు, ఈ లోకానుసారమైన పరిస్థితులకు నీ యొక్క శరీరం అనేటువంటి దేవుని యొక్క దేవాలయం ఏదైతే ఉందో ఆయన కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతితో కట్టినది ఏది కూడా సదాకాలం ఉంటుంది కానీ మధ్యలో కూలిపోయేది కానీ కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. శ్రమలకు, శోధనలకు, హింసలకు ఈ కట్టడము కూలిపోదు. ఈ కట్టడము క్రీస్తు రక్తముతో, క్రీస్తు యొక్క వాక్యముతో కట్టబడుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇద్దరు ఇల్లు కడతాకి వెళ్ళారంట. వారికి మంచి పేర్లు. వాడు బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. ఎవరైనా పెట్టుకుంటారు ఈ పేర్లు? ఎవరు పెట్టుకోరు. ఎవరైనా పెట్టుకుంటే మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్తున్నాడు యేసయ్య. ఒకడు బుద్ధి గలవాడంట, ఇంకోడు బుద్ధి లేనివాడంట. ఈ బుద్ధి గలవాడు వెళ్ళాడు, గబగబా మంచి నేల చూసుకున్నాడు, గట్టిగా ఉందో లేదు చూసుకున్నాడు, రాయి ఉందో లేదు చూసుకున్నాడు, కట్టడం మొదలెడితే ఈ బుద్ధి లేనివాడు అనుకున్నాడు, అంటారే పిచ్చోడా, నేను చూడు ఎంత వెరైటీగా కడతాను అనుకున్నాడు. ఎంత వెరైటీగా కడతాను అనుకున్నవాడు ఏం చేశాడంటే, మంచి ఇసుకున్న ప్లేస్ చూశాడు. ఆడికి ఎంత ఒళ్ళు బతకం అంటే కనీసం ఇసుక మోసుకొచ్చుకోవడం కూడా ఒళ్ళు వంగదనమాట వాడికి. సో నేను చూడు నువ్వు ఎంత కష్టపడతావు, నేను ఇంత సులువు కట్టేస్తాను. సిమెంట్ తెచ్చాడు, అక్కడ ఉన్న ఇసుకని కలిపేశాడు, మొత్తానికి కడతాం మొదలెట్టేశాడు, మొత్తానికి ఇల్లు బ్యూటిఫుల్గా కట్టాడు. కానీ ఒక సమయం అయితే వస్తుంది కదా, ఒక సమయం వస్తుందా రాదా? ఒక సంతోషం వెనక దుఃఖము, ఒక దుఃఖం వెనక సంతోషం ఎలా దాగి ఉంటుందో అలాగే ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్. ఓకే, ఎండల తర్వాత వర్షాలు, వర్షాల తర్వాత శీతాకాలం. చూడండి ఇలా సీజన్స్ ఉన్నాయి కదా.
మొత్తానికి మరి శీతాకాలంలో కట్టాడో ఇల్లు, వేసవకాలంలో కట్టాడో తెలియదు, కానీ మొత్తానికి వర్షాకాలం రానే వచ్చింది. వానలు కురవడం మొదలెట్టినాయి అంట, వానలు తుఫాన్లు అయినాయి అంట. బండ మీద కట్టిన వాని ఇల్లు స్ట్రాంగ్గా ఉంది, పడిపోలేదు. ఇసుక మీద కట్టిన వాని ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసుక అంటే ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితులు, జ్ఞానము. బండ అంటే క్రీస్తు ఒక వాక్యము. ఎవరైతే వాక్యము మీద వారి జీవితాలను, వారి కుటుంబాలను కట్టుకుంటారో వారు ఎన్నడూ కూడా కూల్చివేయబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ లోకానుసారమైనటువంటి మరి ప్రయాసం కలిగి, ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తిత్వాలతో, ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలతో, ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితులతో కడతారో వారి ఇల్లు ఏదో ఒక దినాన్ని ఏమైపోద్దండి? కూలిపోద్ది. అందుకనే 127వ కీర్తన భాగంలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ రాత్రి నీవు కట్టుకోవాలనుకున్నా, నీవు గొప్పగా ఉండాలనుకున్నా, నీవు ఉన్నతమైన స్థితిలో నడవాలనుకున్నా అది జరగదు. కేవలము ఆయన ప్లాన్ చేస్తే తప్పితే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేయాలనుకుంటే, ఆయన కడితే దాన్ని కోల్చగలిగిన శక్తి ఏ శక్తికి లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఈ రాత్రి మనలను కట్టబోతూ ఉన్నాడు. ఆయన మనలను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన నివసించు ఆలయములుగా, మరి తిరుగులాడుచున్నటువంటి ఆలయములుగా ఆయన మనను అభిషేకించబోతూ ఉన్నాడు. దేవుని నామం మహిమపరచబడును గాక. మొదటిగా ఆయన కన్ను దృష్టిలో మనలను దాచు దేవుడైతే, రెండవది మనలను తన ఆత్మ చేత కట్టువాడు, తన వాక్యము చేత కట్టువాడు. మనలను ఆయన నివసించు దేవాలయములుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులను బట్టి మరి నిరాశ, నిస్పృహలలో ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా కన్ను దృష్టి నీ మీదే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను కట్టబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టిలో ఉన్నది కానీ, ఆయన చేతులతో కట్టిన దాన్ని కానీ పెళ్ళగించగలిగిన శక్తి భూప్రపంచంలో దేనికి కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? మూడవ మాట, నేను వారిని నాటుదును. ఏం చేస్తాడంటండి? నాటుదును. యెషయా ప్రవక్త గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ఆ యజమానునికి ఒక తోట ఉందంట. ఆయన రాళ్ళు రప్పలు వేరాడంట. దాన్ని చక్కగా సదును చేస్తాడంట. సదును చేసి దాంట్లో మరి ద్రాక్షలు చెట్లు నాటితే అవి పెరిగినవి, అవి చక్కగా ఫలాలు ఇచ్చినాయి, కానీ అవి కారు ద్రాక్షలు అయిపోయినాయి అంట. ఒకరోజు యేసు ప్రభుల వారు ఆ బెత్సెగేకు వెళుతూ ఉండగా ఉదయకాల సమయంలో ఆయనకి మంచి ఆహారం వేసిందంట, ఆకలేసిందంట. అక్కడే ఒక కనపడుతుంది. ఏంటిది? అంజూరపు చెట్టు ఒకటి. అది మంచి పచ్చగా ఉందంట. మళ్ళీ చెట్టు నిండా ఆకులు ఉన్నాయంట. ఆయనకు ఆకలేసింది. ఏమన్నా దొరుకుతాయేమని తిన్నామని వెళితే ఒక్క కాయ కూడా లేదంట. ప్రభువులు వారు అన్నారంట, నీవు ఇంకెన్నడూ కాయకుందువు కాకంటే అది చనిపోయింది. ఈ రాత్రికాల సమయంలో మనను నాటుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు నాటబడుతున్నటువంటి మనము ఈ నాటబడేది వాక్యములో నాటబడుతూ ఉన్నామా, ఈ లోకములో నాటబడుతూ ఉన్నామా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువు ఇంకో ఉపమానం చెప్పారు. విత్తువాడు విత్తనాలు తీసుకొని విత్తుతా పోతా ఉన్నాడంట. కొన్ని విత్తనాలేమో రోడ్డు ప్రక్కన పడినవి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడినవి, కొన్ని విత్తనాలు రాతి నేలన పడినవి, కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేలన పడినవి. ఈ యొక్క రోడ్డు ప్రక్కన పడిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాకులు, ఈ పక్షులు తినేసేసినాయి అంట. కొన్ని విత్తనాలు ఆ ముళ్ళ పొదలలో పడితే అవి మొత్తానికి అక్కడ తేమ ఉంది, అవి అక్కడ మట్టి ఉంది, చక్కగా అవి మొలిసినవి, కానీ ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయి అంటే వాటిని అణిచివేస్తున్నాయి అంట. కొన్ని విత్తనాలు రాతి నేలన పడినవి, అక్కడ తేమ లేకపోవడం వల్ల ఆ విత్తనాలు చక్కగా మొలకొచ్చినవి, కానీ ఈ ఎండ వేడిమికి ఏమైపోయిందండి అవి మాడిపోయినాయి అంట. కానీ మంచి నేలన పడిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటున్నారు కదా ఈ రాత్రి, నేను నిన్ను నా కనుదృష్టిలో ఉంచుకుంటాను, నేను నిన్ను కడతాను, అలాగే నేను నిన్ను నాటుతాను అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు నాటబడుతున్నటువంటి మనము ఎక్కడ నాటబడుతూ ఉన్నాము?
భక్తుడైన పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, క్రీస్తునందు ప్రియులైనటువంటి వారలారా, మీరు ఇల్లు వలె కట్టబడుతూ చెట్టు వలె నాటబడి కృతజ్ఞతాస్తుతుల యందు ప్రతిదినము కూడా ఎదుగుచు నేను మీకు చూపించిన మాదిరి ప్రకారముగా ఆయనతో నడువుడి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాటబడాలి మనం. మంచి కొన్ని విత్తనాలు రోడ్డు ప్రక్కన పడినవి పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. అంటే వాక్యాన్ని వింటూ ఉంటాము, వాక్యం మన హృదయంలో నాటబడుతుంది. మనం ఇంట్లో నుంచి చర్చి మళ్ళీ దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళంగానే దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని ఎత్తుకొని పోతాడు. కొన్ని విత్తనాలు మంచి నేలను పడినవి, తేమ ఉంది, అవి మొక్కలు వచ్చినాయి, కానీ ఆ పైన ముళ్ళ కంచెలు ఉండడం బట్టి అవి అణిచివేయబడుతున్నాయి. దేవుని వాక్యము విత్తబడుతుంది మనలో, అది మొలకొస్తుంది, అవి మొలకొచ్చి ఎదుగుతుంది. కానీ ఈ లోకానుసారమైనటువంటి ఈ పరిస్థితులు, ఇబ్బందులు, అనారోగ్యము, అప్పులు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చెట్టును ఎదగనీయకుండా ఏం చేస్తున్నాయండి? అణిచివేస్తున్నాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడుతున్నాయి. అంటే ప్రార్థన ఉండదు, వాక్యం. ఇది చాలా డేంజరస్ దండు. వింటున్నారా? ఆ రోడ్డు ప్రక్కన పడింది, ఈ రాత్రి నెలలు పడింది, చాలా డేంజరస్. ఎందుకంటే అవి మొలవు, అవి విత్తనాలు ఆ మొక్క మొలవు, చెట్లు అవ్వు. అవి ఈ నేలకి, ఈ రాత్రి నెలను పడినవి తేమ లేకపోవడానా, అంటే ప్రార్థన లేకపోవడానా, వాక్యము లేకపోవడానా, వీరి వాక్యమున విత్తనము వారి హృదయంలో పడుతుంది, కానీ అదేమవట్లేదు, మొక్క రావట్లేదు, మొలవట్లు రావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకసారి ఫస్ట్ యూట్యూబ్ ఒకటి తగలడి వచ్చిందిగా మనకి. సన్నబడాలంటే ఏం చేయాలి? తిండి మానాలి. ఏం చేయాలి? తిండి మానాలి, మొలకలు తినాలి. అది ఎవడో చెప్పాడు మొలకలు తినాలి. నీకు చూడు, సాయంత్రం వెళ్ళిపోయి దగ్గర పచ్చి అవి ఉండే కదా పెసర్లు అన్నీ కొనుక్కొని వచ్చి, మనకు తెలియదుగా, అన్ని నీళ్ళలో పడేసేసి కడిగేసేసి అట్ట పడేసాం. పొద్దునకి మొలకలు వస్తాయని చూస్తే ఏమొచ్చింది తెలుసా? కంపు వాసన వచ్చినాయి. అంటే మేము ఏం చేయలేదు, వాటిని దాన్ని చేసే ప్రకారంగా మనం చేయలేదు. చూడండి ప్రియులారా, అక్కడ సరిగ్గా ప్రార్థన లేకపోవడం వల్ల, ఆ యొక్క మనిషిలో ప్రార్థన లేకపోవడం వల్ల, వాక్యం లేకపోవడం వల్ల ఆ రాతి నేలను పడిన విత్తనములు ఏ విధంగా ఎండిపోయినాయో వీరిలో దేవుని వాక్యం పడుతుంది, కానీ మొలకలు రావటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో చాలా డేంజరస్ హృదయం తెలుసా? వాక్యం విన్నా మొలకలు రాందంటే చాలా డేంజరస్. ఎందుకు తెలుసా ప్రియులారా? వారికి జీవితం ఎప్పుడు కూడా అదే భయంకరమైన వేదనే ఉంటుంది, ఎప్పుడు ముళ్ళ కంపల్లో ఉన్నట్టే ఉంటుంది, ఎప్పుడు కూడా మరి రోదనే ఉంటుంది, బాధ ఉంటుంది, రోగాలు, ఒకళ్ళంతా ఒకళ్ళు ఒకటి విడిచిపెట్టడం, ఇంకోటి వేధించడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండిపోతారు అలాంటి వారు. అందుకని రాత్రికాల సమయంలో ఆయన నాటుతానంటున్నాడు కదా, ఈ నాటుతాను అనగానే మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువుని అడగాలి, ప్రభా అయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను కట్టయ్యా, నన్ను బలపరచయ్యా, ఇదిగో నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో ఇది నెరవేర్చబడను గాక అనాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటామో కార్యరూపంలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగవు తెలుసా అండి? ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు, ఏమని? నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను అనగానే వాళ్ళు ఏమనాలి? ఆమేన్, నేను దాన్ని పొందుకుంటున్నాను అనుకోవాలి, దాన్ని మన నోటితో చెప్పాలి, ఉద్యమంలో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏంటో ఉంటారు తెలుసా? బాధలో ఉంటారు, ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు, ఎక్కడో వారి జీవితాలు అలా ఉండిపోవడం వల్ల కారణం దేవుని కార్యం వారి జీవితంలో జరగట్లేదు. మన జీవితంలో దేవుని కార్యం జరగాలంటే వచ్చిన వాక్యాన్ని మనం టక్కన క్యాచ్ చేయాలి. ఇది నా జీవితంలో జరుగును కాకని దాన్ని నెమరు వేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఆవు గనక మొత్తం చక్కగా తినేస్తుంది. తినేసి ఏం చేస్తుంది తెలుసా? చక్కగా అలా చెట్టు కింద పడుకొని ఒక్కొక్క ముద్దను మళ్ళా కడుపు నుంచి బయటికి తీసుకొచ్చి దాన్ని బాగా నమిలి మళ్ళీ లోపల పంపిస్తుంది. అప్పుడే దానికి ఆరోగ్యం వస్తుంది. దేవుని వాక్యం కూడా మనం అలాగే చేయాలి. వినిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోకూడదు, మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని ఆలోచన చేయాలి, మాట్లాడమని అడగాలి. ఒకవేళ ఇక్కడ మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడ మాట్లాడమని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ఆ పరిస్థితిలో నడిపించబడతామో దేవుని కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని క్యాచ్ చేసి దాన్ని మన హృదయాల్లో దాచిపెట్టుకొని దాన్ని పదే పదే మనం ప్రకటిస్తూ ఉంటామో దుష్టుడు మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కట్టబడడం అంటే ఆయన చేత కట్టబడాలి. నాటబడడం అంటే ఆయన వాక్యములో మనము నాటబడాలి. ఇప్పుడు నాటబడితే సరిపోదండి, ఏమవ్వాలా? ఫలాలు తీసుకురా. అయితేనేమో ఈ ఫలాలు కారు ద్రాక్షాలు, లేకపోతేనేమో అసలు కాయకుండా ఉండిపోతాం మనం. అందుకే నేను ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ప్రభు అది కోరుకోవట్లా. ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? గలతీయులు 5:20 అంటున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము ఇవన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలుసా? పరిశుద్ధ అలంకారమును కలిగిన వారమై మనం ఆయన కొరకు సిద్ధపరచబడిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట నా హృదయంలో పెట్టారు అనుకుంటున్నాను. నేను నాతోనే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈ లైవ్లో చూస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడేమో ప్రభు, ఈరోజు ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడేమో. ఆయన అక్కడ వాగ్దానం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఏంటో తృప్తో తెలుసా? నిన్ను నా కన్ను దృష్టిలో ఉంచుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఇంటి నుంచి బయలుదేరి నుంచి మళ్ళా ఇంటికి చేరు వరకు కూడా ఇది మొదలుకొని నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం ఏదైతే ఉందో అది ఆయన కన్ను దృష్టి మన మీద ఉండడం. 121వ కీర్తన భాగంలో నా ఇశ్రాయేలు నిన్ను కాచువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టిలో దాచి ఉంచు దేవుడు. రెండవది ఆయన కట్టతానంటున్నాడు. మూడవది ఆయన నాటుతానంటున్నాడు. ఇక్కడతో అయిపోలేదు. అసలు శ్రేష్టమైన వాక్య భాగంలోకి వచ్చాము. చూడండి 7వ వచనంలో, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనమగునట్లు నేను వారికి దేవుడు నగునట్లు యెహోవా నని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది శ్రేష్టమైన మాట. వాక్యం వింటే సరిపోదు. వాక్యం విన్న తర్వాత నేను ప్రేరేపించబడి ప్రభువా నువ్వు నన్ను కట్టాలయ్యా, నేను నీలో నాటబడాలయ్యా, నీలో నేను ఫలించాలయ్యా అంటే చాలదు. ఇప్పుడు ఏది అవసరమంట? ఆయన దగ్గరికి రావాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారితో ఆయన వారితో కలిసి ఏం చేస్తారంట? భోజనం చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, ఇదిగో హృదయమున తలుపునద్ద నేను నిలబడి హృదయాన్ని కొడుతున్నాడు. ప్రతి సమయంలో కొడుతున్నాడు. ఎవరైతే ద్వారం తెరుస్తారో వారు ఆయన లోపలికి వచ్చి ఆయన వారితో వారు ఆయనతో కలిసి భుజించు వారిగా నివసించు వారిగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పూర్ణ హృదయంతో ఆయన దగ్గర రావాలంట. ఎలా రావాలంటండి? పూర్ణ హృదయంతో రావాలి. అంటే హాఫ్ హృదయంతో కూడా వస్తారా అంటే ఉన్నారు. వారు హాఫ్ హృదయంతో వస్తారు కాబట్టి హాఫ్తోనే ఉండిపోతారు వాళ్ళు. ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో వస్తామో దేవునికి ఆజ్ఞలను పాటించే వారం అవుతాం. ఏంటి ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ సత్యముతో, వివేకముతో ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి అనే వాక్యము, వాగ్దానము, ఆజ్ఞ మనం నెరవేర్చు వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఇక్కడ ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనందరితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నా కన్ను దృష్టిలో ఉంచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చెబుదాం, నా పేరు చెప్పి మన పేర్లు చెప్పుకొనుకుందాం. నేను నా దేవుని యొక్క కను దృష్టిలో ఉందును. నేను నా దేవుని చేత కట్టబడుదును. నేను నా దేవుని వాక్యములో నాటబడుదును. నా పూర్ణ హృదయముతో నా దేవుని యొద్దకు తిరిగి వచ్చేదను. అట్టి వారితో ప్రభు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను వారికి దేవుడు నగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప మనమందరం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.